దిస్ గర్ల్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి గణపతి పప్ప గణపతి పప్ప జై బోలో గణేష్ మహారాజ్ కి. భలే క్యూట్ ఉన్నాడు. మా డాడీకి అసలు హైలైట్ టాస్క్ ఈసారి. ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరాయ, ఓం అవ్యయాయ నమః, ఓం భూతాయ నమః, ఓం దక్షాయ నమః. చేతిలో ఉంచుకోవాలి. కథ పూర్తయిన తర్వాత వాటిని శిరస్సుపై వేసుకోవాలి. అది చూసి పార్వతి ఆగ్రహంతో చంద్రుణ్ణి చూసి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాప నిందలు పొందుదురుగాక అని శపించింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యష్ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఈరోజు వీడియో ఏంటంటే మీ అందరి కోసం మేము వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో బ్లాగ్ తీశాను. సో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడే మా వినాయకుని సెలబ్రేషన్ స్టార్ట్ అయినాయి. మా అన్నయ్య పూల దండ కడతాండు ముందు. ఇంకా వినాయకుడిని తెచ్చుకోలే. పోయి వినాయకుడిని తీసుకొచ్చుకోవాలి. అవి ఎప్పుడు తీసుకొచ్చినా ఇట్లా మెస్ డోర్స్కి మంచిగా కనిపించాలని చెప్పి చిన్న హుక్స్ ఇచ్చినాం, మొలలో కొట్టకుండా డైరెక్ట్ ఆ హుక్స్కే పెడుతున్నాం. రష్లో ఉన్నాం, మొత్తం ఆగమానుకుంటున్నాయి. చూడండి, మా అన్నయ్య వీడియో మంచి రావడానికని లైట్ కడుతాండు. మీరు అప్పుడు ఎడగట్టింది, ఇడగట్టిందా, ఇటు కట్టిందా? ఎప్పుడు కట్టలేము. మేము గేట్ బయట కూడా కట్టుకుంటాను పూల దండ. మమ్మీ ఏమేమి వంటలు చేస్తాను మమ్మీ? ఇప్పుడే స్టార్ట్ చేసిందా? అదే ఏమేమి చేస్తాను అని చెప్తాను, అడుగుతున్నా. పులిహోర రైస్ చేస్తానా, గుడవలు పెట్టానా, వైట్ రైస్ చేస్తానా, బచ్చల కూర పూలగాయ చేస్తానా, పుట్లకాయ కర్రీ చేస్తానా, స్వీట్ అన్నం చేయాలి, ఇంకా రవ్వ కేసరి చేయాలి, సేమియా చేయాలి. మొత్తం ఎన్ని వస్తువులు? 9 ఐటమ్స్ అన్ని. 9 ఐటమ్సా? ఓకే, చేసేసే. చూడండి గాయస్, మా పూజ గది. ఇప్పుడే వినాయకుడిని తేయడానికి వెళ్తున్నాం. వినాయకుడిని ఉట్టిగా తేవద్దంట. సో బేషన్లో ప్లేట్ అండ్ బియ్యం తీసుకొని పోతున్నాం. దాంట్లో పెట్టుకొని వస్తామన్నట్టు. చూడండి గాయస్, మా అన్నయ్య మా డాడీ పోతారు ఒక బండి పైన, నేను మా చెల్లి ఇంకో బండి పైన పోతాం. పట్టుకో దిస్ గర్ల్. చూడండి, అక్కడ చిన్న వినాయకుడిని తీసుకోతాళ్ళు. నిల్చొని ఉన్నది వినాయకుడు చిన్నగా. వినాయకుడిని తీసుకొని కానీ వచ్చినాం. మేము మట్టి వినాయకుడే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. చూడండి, మట్టి వినాయకుళ్ళు విత్ కలర్స్. ఆ సెల్ఫ్లో పట్టే తీసుకోండి. మేము వినాయకుడిని తీసుకున్నాం. చూడండి, ఇంటికి పోయినాక రివీల్ చేస్తాం. మా డాడీ పట్టుకున్నారు వినాయకుడిని. ఫుల్ ట్రాఫిక్ ఉంది, ఫెస్టివల్ కదా ఈరోజు. చూడండి మొత్తం. ఇక్కడ కూడా వినాయకుడు పెడతాం. స్టేజ్ చూడండి ఎంత పెద్ద వేశారో. మొత్తం ట్రాఫిక్ ఉంది. विघ्न हरता हे बप्पा विघ्न हरता सहस्र भक्त जन का तू एक करता धरता. చూడండి గాయస్,
వినాయకుడిని తీసుకొని పోతున్నాం లోపలికి. చూడండి గాయస్, లోపలికి పోవడానికి రెడీ ఉన్నాను. మా మమ్మీ మా మమ్మీ హారతి తీసుకొని వస్తుంది, అందుకే వెయిటింగ్ బయట. చెప్పింది, రోడ్ మీద నిల్చోబెట్టింది. గాయస్, అక్క ఉన్న మమ్మీ దీపం పట్టుకొని వస్తుంది. ఇంట్లోకి ఆహ్వానించడానికి మంగళారతి తోటి మా బడ్డీ ఆడు ఉరుతాడు. వాటర్ పోసి మంగళారతి పట్టుకొని లోపలికి ఆహ్వానిస్తాం దేవుణ్ణి. సో నీళ్ళు వస్తుంది గాయస్. జై జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. జై గణపతి పప్ప, గణపతి పప్ప, జై బోలో గణేష్ మహారాజ్ కి. సో వినాయకుడిని పెట్టడానికి తమలపాకులు పెడుతుంది మా అక్క. చూడండి guys, ఇదే సెల్ఫ్ లో వినాయకుడిని పెట్టుకున్నాం అన్నట్టు. Guys, మా డాడీ వినాయకుడిని లోపల పెడుతున్నాడు. చూడండి, ఆ సెల్ఫ్ లో పడుతుందో పట్టదో అనుకున్నాం, పట్టింది వినాయకుడు. ఈసారి పెద్ద వినాయకుడు. జై బోలో గణేష్ మహారాజ్ కి. గత 10 years నుంచి మేము వినాయకుడిని పెడుతున్నాం ఇంట్లో, బట్ ఇంత పెద్ద వినాయకుడు ఎప్పుడు తీసుకురాలేదు. ఫస్ట్ టైం ఇదే ఇంత పెద్ద వినాయకుడిని తీసుకొచ్చినాం. ఓకే ఓకే డన్, స్ట్రైడే ఉన్నది. ఇప్పుడు బ్రో सर्वांगी सुंदर उदिशेंदुराची कंठी झळके माळ मुक्ता క్యూట్ ఉన్నాడు. फळाची जय देव जय देव जय देव जय देव जय సో మేము వినాయకుడిని తీసుకొచ్చేసరికి మా మమ్మీ ఉన్న మా అక్క అన్ని దేవునికి పూజకి సరిపోయే అన్ని తీసి పక్కకు పెట్టారు. ప్రమిదలు కానీ, ఈ పసుపు కుంకుమ అక్షంతలు, ప్రసాదాలకి కటోరాలు, ఇంకా అన్ని దేవునికి సంబంధించిన అన్నీ తీసి పెట్టారు. ఈ రవ్వ కేసరి పనిచేది మమ్మీ. చూడండి, బాగుంది కదా. అన్ని చామంతి పూలే, బట్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి. కొడుకు దేవుడికి ఉండ్రాలు చేస్తున్నాడు. దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవ నీ అండా దండ ఉండాలి. ఆఫ్టర్ డెకరేషన్ లైట్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఫ్లికరింగ్ అవుతుంది. సో ఇక పూజకి రెడీ అవుతున్నాం. మా డాడీ కూర్చున్నాడు, నెక్స్ట్ మా మమ్మ వస్తుంది. మా అక్క చెప్తా ఉంది ఎట్లా చేయాలి ఏం చేయాలని చెప్పేసి. చూడండి గాయస్, చిటికనెల్ పక్కది. మా డాడీ ఇవాళ అయ్యగారు. బొట్లు పెడుతున్నాడు. చూడండి గాయస్, మా డాడీ పంచ కడుతున్నాడు. మా డాడీకి అసలు హైలైట్ టాస్క్ ఈసారి పెట్టాను. సో దీన్ని ఏమంటారు అక్క? వస్త్రం. ఎస్, పంచ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వస్త్రం వేస్తున్నారు. సెల్ఫ్ కదా, కొంచెం కష్టం ఉంది. వస్త్రధారణ అయిపోయింది. పూలదండ వేస్తున్నాడు మా డాడీ. మాకు ఇంట్లో వచ్చిన దండ మంచిగా మీకు కనిపిస్తుంది, మేము చూపించినాం పూలదండని. చేతుల మీద నుంచి చూడండి ఎంత బాగుంటుందో. మంచి మా సిస్టర్ సజెస్ట్ చేస్తుంది, కొంచెం వెనకకండి డాడీ. ఇట్లా సైడ్ కానీ ఇట్లా. లేదు అట్లా అనా కానీ పూలదండ. ఓకే డన్. చూడండి guys, ఫ్లిక్కరింగ్ లా ఇబ్బంది అవుతుంది, మీకు జూమ్ చేస్తున్నా. నెక్స్ట్ జిల్లెడు మాల వేస్తున్నాడు. ఇటు సైడ్
తెల్ల జిల్లేడు మాల. మీకు ఫ్లిక్కరింగ్తో ఇబ్బంది అవుతుంది బాగా, సో ఇగ్నోర్ ద ఫ్లిక్కరింగ్. ఇలాచి మాల వేస్తున్నారు. చూడండి గైస్, ఆఫ్టర్ అన్ని దండలు వినాయకుడు చాలా బాగున్నాడు కదా. వినాయకుడు ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి. ఇది ఎంత ఏంది నాన్న గడ్డి? ఈ గడ్డితో అట్లనే చెప్పిండు. లేని అలా లేని అక్షరాలు ఉన్నాయి తీసిన అక్షంత సమర్పయామ. సూర్యాస్తమయం అయ్యే 45 నిమిషాల ముందు అన్నాడు కదా, అదే టైం ఆ చిన్న నాకు అది చిన్నది నాకు పెద్ద మీకు చిన్నది రైట్ చిన్న చేయి చిన్నది పెద్ద చేయి పెద్దది. సంకరా నొక్కుతాను. సారీ, మా బావ లేడు, అందుకే మా బావది మా అక్కది కలిపి మా అక్కకి కట్టేస్తుంది మా మమ్మీ. మా బావకి అలా లీవ్ ఇవ్వలేదంట, సో మా బావ రాలేదు. వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరాయ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఇభవక్రతాయ నమః, మూషక వాహనాయ నమః, కుమార గురువే నమః. ఇక మీకు ఇబ్బంది అయితే చేతిలో పట్టుకోడాడి, నేను చదివేది చదువు. అక్షంతలు పట్టుకోడాడి, అమ్మ ఎత్తది. ఓం గౌరీ పుత్రాయ నమః, ఓం గణేశ్వరాయ నమః, ఓం స్కందగ్రజాయ నమః, ఓం అవ్యయాయ నమః, ఓం భూతాయ నమః, ఓం దక్షాయ నమః, ఓం అధ్యక్షాయ నమః, అగ్నిగర్భచిత్తే నమః, ఓం ఇంద్రశ్రీ ప్రదాయ నమః, ఓం వాణి ప్రదాయ నమః, ఓం అవ్యాయ నమః. చేతిలో ఉంచుకోవాలి. కథ పూర్తయిన తర్వాత వాటిని శిరస్సుపై వేసుకోవాలి. పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు. భార్యతోనూ తమ్ముళ్లతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిషారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ శౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూత మహామునిని దర్శించి నమస్కరించి, ఋషివర్య, మేము రాజ్యాధికారాన్ని సమస్త వాస్తు వాహనాలను పోగొట్టున్నాము. ఈ కష్టాలన్నీ తీరి పూర్వ వైభవం పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పండి అని ప్రార్థించాడు. అప్పుడు సూతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాను. ఒకసారి కుమారస్వామి పరమశివుని దర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశవృద్ధిని పొంది దేవుని శిరమందున్న చంద్రుడు వినాయకుడి అవస్థ చూసి నవ్వాడు. రాజదృష్టి సోకి రాళ్ళు కూడా నుగ్గవుతాయి అన్నట్లు విష్ణుదేవుని ఉదరం బట్టి లోపలున్న కుడుములన్నీ ఆ ప్రదేశంలో పడ్డాయి. అతడు మృతి చెందాడు. అది చూసి పార్వతి ఆగ్రహంతో చంద్రుణ్ణి చూసి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాప నిందలు పొందుదురుగాక అని శపించింది. ఋషి పత్నులకు నీలాప నిందలు. ఆ సమయంలో సమస్త ఋషులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషి పత్నుల్ని మోహించి శాపభయంతో అశక్తుడై క్షీణించడం ప్రారంభించాడు. అగ్ని భార్య అయిన స్వాహాదేవి అది గ్రహించి అరుంధతి రూపము కాక మిగిలిన ఋషి పత్నుల రూపం ధరించి అతిని సంతోష పెట్టేందుకు ప్రయత్నించింది. అగ్నిదేవునితో ఉన్నవాళ్ళు తమ భార్యలే అని శంకించి
పిండి వంటలారగించి తొండ 9 రకాల ఫుడ్స్ దేవునికి పెట్టినాం. గైస్ పూజ ఇప్పుడు అయిపోయింది. పంచామృతం కొబ్బరి నీళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడే పూజ అయిపోయింది. సో అందరం పంచామృతమును కొబ్బరి నీళ్ళు ప్రసాదాన్ని తీసుకుంటున్నాం. నెక్స్ట్ తెలిసిందే కదా ఫుడ్, మనకు ఫెస్టివల్ అంటే గుర్తొచ్చేది ఫుడ్. వీడియోలో 9 రకాల ఫుడ్ ఉన్నది. ఇప్పుడు మొత్తం గుమ్మేస్తాం. ఇక ఏదో వీడు ఉన్నాడు, పల్లవి, నేను, మా అక్క, మొత్తం ఫుల్. చలో గాయస్ బాయ్. ఫుడ్ తినేటప్పుడు చూపిస్తాం ఎట్లా తింటాము. ఓకే, మమ్మీ వడ్డిస్తుంది అందరికి. ఆహా ఏమి రుచి అనరామై మరచి గాయస్ మా ప్లేట్లు చూడండి గాయస్. రోజు తిన్నా మరి మోజే తీరనిది. మంచిగా ఉండ్రాలు, దద్దోజనం, పప్పు, పులిహోర, రవ కేసరి. చాలా బాగుంది ఫ్రెండ్స్. రవ్వ కేసరి ఇప్పుడు ఇంకా ఇవేంటి గుడాలు. వీడియో పాజ్ గుడ్ వన్. జై బోలో గణేష్ మహారాజ్కి, జై బోలో గణేష్ మహారాజ్కి.